Hi everyone, I am M. Murali Krishna, Department of Mechanical Engineering. In this class, I will explain about what are the different Bourdon pressure gauges in the measurement of pressure. So previous class లో వచ్చేసరికి మనం what is pressure అంటే ఏందో చూసాం, what are the different classifications of the pressure అంటే ఏందో చూసాం, అలానే what are the different pressure measuring instruments అనేవి కూడా చూసాం. So in this class, one of the pressure measuring instrument Bourdon pressure gauge. సో ఈ బోర్డాన్ ప్రెషర్ గేజ్ అంటే ఏంది, ఈ బోర్డాన్ ప్రెషర్ గేజెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి వర్కింగ్ ఏంది, అలానే వాట్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బోర్డాన్ ప్రెషర్ గేజెస్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ అండ్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్, what is the main purpose of these Bourdon pressure gauges, we can see in this class. First of all, what is pressure? Pressure means force per unit area exerted by a fluid on the surface of the container. So pressure అనేది ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఎంత ఫోర్స్ తో అయితే ఆ ఫ్లూయిడ్ కానీ గ్యాస్ కానీ ఎయిర్ కానీ ఏదైతే మనం తీసుకుంటామో సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది, అది ఎంత ఫోర్స్ తో ఆ ఏరియాలో మూవ్ అవుతుందో, ఆ ఏరియాలో పాస్ అవుతుందో దానిని ప్రెషర్ అంటారనమాట. సో ప్రెషర్ మీన్స్ ఫోర్స్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ఎ ఫ్లూయిడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కంటైనర్. సో ఒక కంటైనర్ తీసుకున్నాడు, ఆ కంటైనర్ టోటల్ ఏరియాలో ఎంత ఫోర్స్ తో ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది అన్నది మనకు తెలిస్తే ఆ ప్రెషర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు pressure P is equal to F by A. Pressure P is equal to F by A. Then it is the formula of the pressure. Force exerted by the fluid by unit cross-sectional area of that container or pipe. Okay, so that is the pressure formula. And then where F is equal to force in newtons. సో ఎఫ్ అనేది మనకి ఫోర్స్ అనమాట. ఏదైతే ఫ్లూయిడ్ పాస్ అవుతుందో, ఏదైతే గ్యాస్ పాస్ అవుతుందో, ఏదైతే ఎయిర్ పాస్ అవుతుందో, లేదంటే స్టీమ్ కానీ ఏదైతే మనకి సోర్స్ అనేది పాస్ అవుతుందో ఆ కంటైనర్ లో కానీ పైప్ లైన్స్ లో కానీ, దట్ ఈస్ ఫోర్స్ ఎఫ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని న్యూటన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అలానే ఏ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ దట్ కంటైనర్ ఆర్ పైప్. సో ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. ఏ ఈజ్ ఏరియా. సో నువ్వు అది పైప్ తీసుకుంటే పైపు, లేదంటే వేరే కంటైనర్స్ తీసుకుంటే కంటైనర్స్, వెజల్స్ తీసుకుంటే వెజల్స్, ఏ టైప్ ఆఫ్ నువ్వు అక్కడ ఆ కంటైనర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఏరియా అనేది ఏ అనమాట. సో ఏరియాని ఇన్ టైమ్స్ ఆఫ్ మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ప్రెషర్ ఈజ్ మెయిన్లీ ఇట్ హ్యాస్ టూ టైప్స్. వన్ ఈజ్ స్టాటిక్ ప్రెషర్ అండ్ డైనమిక్ ప్రెషర్. సో ప్రెషర్ అనేది మనకి మెయిన్ గా టూ టైప్స్, స్టాటిక్ ప్రెషర్ అలానే డైనమిక్ pressure. So what are the classifications of pressure is mechanical and electromechanical. Do you know about static and dynamic mechanical instruments? In before class we will discuss about the static pressure measuring instruments: manometers, YouTube manometers, well type manometer, inclined manometers. These type of manometers we can use and to calculate the and to measure the pressure. సో ఈ టైప్ ఆఫ్ మానోమీటర్స్ అనే ఈ స్టాటిక్ మెజర్మెంట్ సిస్టమ్ ద్వారా మానోమీటర్స్ అనే వాటిని యూజ్ చేసి మనము ప్రెషర్ అనే దాన్ని మెజర్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఆ మానోమీటర్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానోమీటర్స్ అనేవి ఉన్నాయి. యూట్యూబ్ మానోమీటర్ అని, వెల్ టైప్ మానోమీటర్ అని, ఇన్క్లైన్ మానోమీటర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానోమీటర్స్ ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ ది ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు, సో
ఆ మానోమీటర్స్ స్కేల్ రీడింగ్ అనేది తీసుకొని సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అప్లై చేసాము సో మనకి ఆ డిఫరెన్స్ ఆఫ్ హైట్ అనేది మనకి 2 లిమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 2 లిమ్స్ అనేవి ఉన్నప్పుడు ఆ 2 లిమ్స్ దగ్గర హైట్ అనేది మెజర్ చేసుకొని సో దాన్ని బట్టి అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది అప్లై అయిందో కనుక్కోవచ్చు అనమాట. దోస్ ఆర్ స్టాటిక్ మానోమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ అలానే ఈ స్టాటిక్ మానోమీటర్స్ కి ఎనీ టైప్ ఆఫ్ పవర్ కానీ లేదంటే మెకానిజమ్స్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు దాంట్లో మనం ఒక లిక్విడ్ క్వాంటిటీ అనేది తీసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ మెర్క్యూరీ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు ఇలాంటి ఫ్లూయిడ్ క్వాంటిటీ ఉన్న వాటిని తీసుకొని ఆ మానోమీటర్స్ లో ఫిల్ చేసుకొని వాటి ద్వారా ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అది స్టాటిక్ ప్రెషర్ మెజర్మెంట్. నెక్స్ట్ అలానే డైనమిక్ ప్రెషర్ మెజర్మెంట్స్ వచ్చేసరికి డయాఫ్రమ్స్. దట్ డయాఫ్రమ్స్ మీన్స్ ఫ్లాట్, కరుగేటెడ్ అండ్ క్యాప్సూల్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ డయాఫ్రమ్స్ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్. అండ్ నెక్స్ట్ వన్ బెల్లోస్ ప్రెషర్ గేజెస్ అండ్ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్. దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ది ప్రెషర్. ఓకే. సో ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ అనేవి ఉన్నాయి. సి టైపు, అలానే హెలికల్ టైప్ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్, స్పైరల్ టైపు బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. దీస్ ఆర్ ది 3 మెయిన్ types in the Bourdon tube pressure gauge. So in this class we can discuss these different types of Bourdon tube pressure gauges. Okay. So first of all, what is Bourdon tube pressure gauge and what is the purpose of Bourdon tube pressure gauge? What is the working principle of Bourdon tube pressure gauge, and what is the construction, and what are the different parts involved in this Bourdon tube pressure gauge? We can see what is pressure gauge means. Pressure gauge, it is an instrument for measuring the condition of a fluid that is specified by the force that the fluid would exert when at rest on a యూనిట్ ఏరియా. సో ప్రెషర్ గేజ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది కండిషన్ ఆఫ్ ఫ్లూయిడ్. అది ఒక ఫ్లూయిడ్ కానీ లేదంటే ఒక గ్యాస్ కావచ్చు, ఒక లిక్విడ్ క్వాంటిటీ కావచ్చు, ఒక స్టీమ్ కావచ్చు, ఒక ఎయిర్ కావచ్చు, ఏదైతే మనం కంటైనర్ లో కానీ పైప్ లో కానీ తీసుకుంటామో అక్కడ మనం తీసుకున్న ఫ్లూయిడ్ అనేది ఎంత ఫ్లోతో మూవ్ అవుతుంది, సో ఆ ఫ్లోకి తగ్గట్టు ఎంత ప్రెషర్ అక్కడ దాంట్లో ఉంది, ఆ కంటైనర్ లో కానీ ఆ పైప్ లో కానీ ఎంత ప్రెషర్ ఉందో కనుక్కోవడానికి యూస్ చేసేవి ఈ ప్రెషర్ గేజెస్ అన్నమాట. దట్ ఈస్ స్పెసిఫైడ్ బై ది ఫోర్స్ దట్ ఫ్లూయిడ్ వుడ్ ఎగ్జర్ట్ వెన్ అట్ రెస్ట్ ఆన్ ఏ యూనిట్ ఏరియా. సో ఫోర్స్ అనేది అంటే మనం తీసుకున్న ఫ్లూయిడ్ అనేది ఎంత ఫోర్స్ తో పాస్ అవుతూ ఉంది. సో ఫోర్స్ అనేది పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ అప్ ఆన్ ది ఫ్లూయిడ్ ఫోర్స్ ద ప్రెషర్ షుడ్ బి చేంజెస్ అని చెప్తున్నాడు. అలానే యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు మెజర్ ది ప్రెషర్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఏరియాలో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది, ఏరియాని బేస్ చేసి కూడా ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై గేజ్ ప్రెషర్? Pressure above the atmospheric pressure is called gauge pressure. Pressure above the atmospheric pressure. Atmospheric pressure కంటే ఎక్కువ ఉన్న ప్రెషర్ ని గేజ్ ప్రెషర్ అంటామని చెప్తున్నాడు. సో P gauge pressure is equal to absolute pressure minus atmospheric pressure. గేజ్ ప్రెషర్ మనకి కావాలి, గేజ్ ప్రెషర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే అబ్సల్యూట్ ప్రెషర్ లో నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని కనుక మనం తీసినట్లయితే గేజ్ ప్రెషర్ అనేది ఎంతో వస్తుంది. ఓకేనా. సో అసలు మన గేజ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తెలియాలి, అలానే అబ్సల్యూట్ ప్రెషర్ అనేది కూడా తెలియాలి. సో అక్కడ ఫ్లో రేట్ ద్వారా మనం ఈ ప్రెషర్ గేజెస్ అనే వాటిని ఉపయోగించి అబ్సల్యూట్ ప్రెషర్ ఎంతో కనుక్కుంటాము. ఆటోమేటిక్ గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంతో మనకి తెలుసు అనమాట. సో ఈ అబ్సల్యూట్ ప్రెషర్ లో నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కనుక తీసినట్లయితే ఆటోమేటిక్ గా గేజ్ ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ద మెథడ్ టు ఫైండ్ అవుట్ ది గేజ్ ప్రెషర్. సో ప్రెషర్ అబౌవ్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈస్ కాల్డ్ గేజ్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉన్న దాన్ని గేజ్ ప్రెషర్ అని చెప్తున్నాడు. వాట్ ఈస్ బేసికల్లీ Bourdon tube pressure gauge? Bourdon tube pressure gauges are the most common type in many areas and are used to measure medium to high pressures.
They cover measuring spans from 600 bar to 4000 bar. The measuring element is a curved tube with a circular, spiral or coiled shape, commonly called a Bourdon tube. So Bourdon tube pressure gauges are the most common type in many areas అని చెప్తున్నాడు. బోర్డాన్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ అనే వాటిని ఎక్కువగా ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఎక్కువ ఏరియాస్ లో ఎక్కువ ఇండస్ట్రీస్ లో యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. దట్ ఆర్ యూజ్డ్ టు మెజర్ మీడియం టు హై ప్రెజర్స్. వీటిని ఎక్కువగా మీడియం నుంచి హై ప్రెషర్ ని మెజర్ చేయడానికి ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. దే కవర్ మెజరింగ్ స్పాన్స్ ఫ్రమ్ 600 బార్ టు 4000 బార్. సో ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ అనేవి అసలు ఎంత ప్రెషర్ వరకు మెజర్ చేయగలవు? 600 బార్ టు 4000 బార్. 600 బార్స్ నుంచి 4000 బార్స్ ప్రెషర్ వరకు కూడా ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ అనేవి మెజర్ చేయగలవు అని చెప్తున్నాడు. ద మెజరింగ్ ఎలిమెంట్ ఈస్ కర్వ్డ్ ట్యూబ్ విత్ ఏ సర్క్యులర్ స్పైరల్ కాయిల్డ్ షేప్, కామన్లీ కాల్డ్ ఏ బోర్డాన్ ట్యూబ్. సో ఈ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ సిస్టమ్ లో లోపల ఒక బోర్డాన్ ట్యూబ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఆ బోర్డాన్ ట్యూబ్ అనేది మనకి డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. వన్ ఈ సి టైప్ లో ఉంటుంది, లేదంటే స్పైరల్ టైప్ లో ఉంటుంది, లేదు అంటే హెలిక్స్ షేప్ లో ఉంటుందని చెప్తున్నాడు అనమాట. సో అదే చెప్తున్నాడు, విత్ ఏ సర్క్యులర్ ఆర్ స్పైరల్ ఆర్ కాయిల్డ్ షేప్. దీస్ ఆర్ ది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డాన్ ట్యూబ్ ఈస్ ఇన్సర్టెడ్ ఆన్ ది బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. సో ఆ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్ అనే వాటిని యూస్ చేసుకుంటామని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే what is the basic principle of Bourdon tube pressure gauge? When an elastic transducer Bourdon tube is subjected to a pressure, it deflects. This deflection is proportional to the applied pressure when calibrated. So when an elastic transducer Bourdon tube, that is Bourdon tube amma, elastic transducer means Bourdon tube akkada. సో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ ప్రెషర్. దానికి ఎప్పుడైతే ప్రెషర్ అనేది తగులుతుందో, అంటే ఫ్లూయిడ్ అనేది కానీ ఎయిర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైతే పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ బోర్డాన్ ట్యూబ్ కి ఎప్పుడైతే ప్రెషర్ తగులుతుందో ఇట్ షుడ్ బి డిఫ్లెక్టెడ్. సో డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఆ బోర్డాన్ ట్యూబ్ కి ప్రెషర్ అనేది తగిలినప్పుడు డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, అంటే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ జరగటం వల్ల దానికి కనెక్ట్ చేస్తున్న పినియన్ సెక్టారు మూవ్ అవుతాయి. సో ఆ పినియన్ కి కనెక్ట్ చేస్తున్న నీడిల్ అనేది మూవ్ అయ్యి అక్కడ ఎంత ప్రెషర్ డెవలప్ అయింది అన్నది మనకి ఆ స్కేల్లో చూపిస్తుంది అనమాట. సో అలా డిఫ్లెక్ట్ అవుతూ ప్రెషర్ గేజ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. వెన్ ప్రెషరైజ్డ్ ఏ ఫ్లాటెండ్ ట్యూబ్ టెన్స్ టు స్ట్రైటెన్ ఆర్ రీజియన్ ఇట్స్ సర్క్యులర్ ఫార్మ్ ఇన్ క్రాస్ సెక్షన్. సో అది సర్క్యులర్ ఫామ్ గా ఉంటుంది. మనం తీసుకునే స్కేల్ కూడా సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సో ప్రెషర్ మెజర్మెంట్ కూడా స్కేల్ అనేది సర్క్యులర్ గా ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. What is the construction? What is the construction of the Bourdon tube pressure gauge? You can see the diagram of the Bourdon tube pressure gauge. There is different parts. It is the Bourdon tube. This one is the Bourdon tube. It is C-type Bourdon tube. So మనకి ఇది వచ్చేసి C-type Bourdon tube అన్నమాట. ఓకేనా. సో ఇది ఉంది కదా ఇక్కడ బోర్డాన్ ట్యూబ్ అనేది, ఇది సి టైప్ బోర్డాన్ ట్యూబ్. సి టైప్ బోర్డాన్ ట్యూబ్. సో ఈ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ కి ఒక టిప్ అనేది కనెక్ట్ చేస్తుంది. లాస్ట్ టిప్ అంటే ఇది వన్ ఎండ్, ఇది వచ్చేసి ఒక ఎండ్. సో ఇక్కడ ఈ బోర్డాన్ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ కి మొత్తం 2 ఎండ్స్ అనేవి ఉన్నాయి అనమాట. వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు ది సాకెట్. ఇట్ ఈస్ ది సెన్సింగ్ ఎలిమెంట్. సో ఇది సెన్సింగ్ ఎలిమెంట్ అనమాట. అంటే వచ్చిన ప్రెషర్ అనేది దీనికి అప్లై అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ నాబ్ అనేది లోపలికి మూవ్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ అనేది లోపలికి మూవ్ అవుతుంది. ఇలా లోపలికి మూవ్ అయినప్పుడు బోర్డాన్ ట్యూబ్ ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్, అంటే ఈ పొజిషన్ లోకి ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు సాకెట్ అండ్ ద అనదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు టిప్. This tip we have connected with adjustable link.
ఈ టిప్ కి ఏం చేసామంటే ఒక అడ్జస్టబుల్ లింక్ అనేది కనెక్ట్ చేసాము. ఆ అడ్జస్టబుల్ లింక్ కి ఏం చేసామంటే ఒక సెగ్మెంటెడ్ లివర్ అనేది ఒక పివట్ అనేది కనెక్ట్ చేసామని చెప్తున్నాడు. ఒక పివట్, ఈ పివట్ అనేది కనెక్ట్ చేసాము. ఆ పివట్ కి కనెక్ట్ చేసి ఉన్నదే సెక్టార్ అని చెప్తున్నాడు. ఓకేనా, దట్ పివట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెక్టార్. ఆ పివట్ కి కనెక్ట్ చేసి ఉన్నదే సెక్టార్. ఈ సెక్టార్ ని మనం ఒక పినియన్ కి కనెక్ట్ చేసాము. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, అంటే జస్ట్ స్లైడ్ అవుతుంది అనమాట. జస్ట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మనకి రోటరీ మోషన్ లోకి రావాలి. సో అలా అంటే మనం తీసుకున్న స్కేల్ అనేది ఆ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది సర్క్యులర్ గా ఉంది కాబట్టి సో నాకు వాల్యూ అనేది కూడా సర్క్యులర్ గా చూపిస్తుంది. స్కేల్ అనేది సర్క్యులర్ గా ఉంది. సో నాకు నీడిల్ అనేది సర్క్యులర్ గా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవ్వాలంటే నాకు వచ్చిన ఎక్స్పాన్షన్ నుంచి నేను సర్క్యులర్ మోషన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, సో అక్కడ జస్ట్ స్లైడింగ్ మోషన్ నుంచి సర్క్యులర్ మోషన్ లోకి కన్వర్ట్ చేయడానికి ఒక అడ్జస్టబుల్ లింక్, ఆ అడ్జస్టబుల్ లింక్ కి ఒక పివట్ కనెక్టెడ్ విత్ సెక్టార్ ని యూజ్ చేశాను. ఆ సెక్టార్ ని పినియన్ కి కనెక్ట్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ అనేది బోర్డాన్ ట్యూబ్ జరిగినప్పుడు, బోర్డాన్ ట్యూబ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అడ్జస్టబుల్ లింక్ యాక్టివేట్ అయ్యి సెక్టార్ ఏం చేస్తుందంటే పివట్ ని రొటేట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ అయిన పినియన్ కూడా ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. సో పినియన్ కి కనెక్ట్ అయిన నీడిల్ కూడా రొటేట్ అయ్యి మనకి ఎంత ప్రెషర్ డెవలప్ అయిందో ఆ స్కేల్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ది ఓవరాల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బోర్డాన్ ట్యూబ్. నెక్స్ట్ అలానే ఇది స్టాప్, పినియన్, స్ప్రింగ్, ఒక స్ప్రింగ్ అనేది ఉంటుంది అన్నాడు. ఆ స్ప్రింగ్ ఎందుకు యూజ్ అవుతుందా అంటే సో ప్రెషర్ అనేది నార్మల్ గా అప్లై కానప్పుడు మళ్ళీ ఈ నీడిల్ ఏదైతే ఉందో అది జస్ట్ మళ్ళీ నార్మల్ పొజిషన్ అంటే జీరో పొజిషన్ లోకి రావటానికి ఈ స్ప్రింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఫ్లోర్ అనేది నేనేం పాస్ చేయట్లా, ద ఫ్లో ఈజ్ జీరో, ఫ్లూయిడ్ అనేది ఏం పాస్ చేయట్లా. పాస్ అయినప్పుడు పినియన్ అనేది జీరో పొజిషన్ లోకి రావాలి. అలా రావటానికి స్ప్రింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా స్ప్రింగ్ అనేది యూజ్ అయ్యి అక్కడ ఏం చేస్తుందంటే ఫ్లో రేట్ అనేది ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్ గా ఆ నీడిల్ ఏదైతే ఉందో దాన్ని జీరో పొజిషన్ లోకి తీసుకొని వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ది construction and the different parts involved in the Bourdon tube. You can see the pressure input is given to a socket which is soldered to the tube at the base. So ఈ సాకెట్ అనేది ఆ ఫస్ట్ ఎండ్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. దట్ ఈస్ ప్రెషర్ ఇన్పుట్. ప్రెషర్ అనేది దీని వల్ల క్యాలిక్యులేట్ అవుతుంది, ఎందుకంటే ఎంత ప్రెషర్ ఉందన్నది ఇక్కడ మనకి అప్లై అయ్యి దీని ద్వారా ఆ బోర్డాన్ ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ద అదర్ ఎండ్ ఆర్ ఫ్రీ ఎండ్ ఆఫ్ ది డివైస్ ఈ సీల్డ్ బై ఏ టిప్. అదర్ ఎండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక టిప్ తో సీల్ చేసాము అని చెప్తున్నాడు. దిస్ టిప్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సెగ్మెంటల్ లివర్ through an adjustable length link. The liver length may also be adjustable. ఆ లివర్ లెంత్ ను కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అక్కడ అడ్జస్టబుల్ లింక్ అని చూడండి. ఆ అడ్జస్టబుల్ లింక్ మీన్స్ ఆ లివర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అని చెప్తున్నాడు. ద సెగ్మెంటెడ్ లివర్ ఈ సూటబుల్లీ పివిటెడ్ అండ్ ద స్పిండిల్ హోల్డ్స్ ది పాయింటర్. దానికి ఒక పివట్ అనేది అరేంజ్ చేశాడు. ఆ పివట్ ని అడ్జస్టబుల్ లింక్ కి కనెక్ట్ చేశాడు. ఆ పివట్ కి ఒక సెక్టార్ అనేది ఉంది. ఆ సెక్టార్ కి ఒక పినియన్ ని కనెక్ట్ చేసి ఉంచాడు అని చెప్తున్నాడు. ఓకేనా, ద సెగ్మెంటెడ్ లివర్ ఈ సూటబుల్లీ పివిటెడ్ ఆన్ ది స్పిండిల్ హోల్డ్స్ ది పాయింటర్. సో ఈ పినియన్ అనేది ఒక పాయింటర్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే, ఏ హెయిర్ స్ప్రింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫాస్టెన్ ద స్పిండిల్ ఆఫ్ ది ఫ్రేమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ టు ప్రొవైడ్ నెసరీ టెన్షన్ ఫర్ ఏ ప్రాపర్ మెషింగ్ ఆఫ్ ది గేర్ టీత్ అండ్ దేర్ బై ఫ్రీయింగ్ ది సిస్టమ్ ఫ్రమ్ ది బ్యాక్లాష్. సో ఇక్కడ సెక్టారు పినియన్ కి ఉన్న గేర్ టీత్స్ అనేవి కరెక్ట్ గా ఒకదానికొకటి కరెక్ట్ గా ప్లేస్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఆ ప్రాపర్ మెషింగ్ అనేది జరగాలి. ఆ గేర్ టీత్స్ మధ్యలో ప్రాపర్ మెషింగ్ అనేది జరిగితేనే మనకి కరెక్ట్ ప్రెషర్ అనేది కరెక్ట్ ప్రెషర్ అనేది ఈజీగా మెజర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ది ఓవరాల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. So any error due to friction in the spindle bearings is known as lost motion. The mechanical construction has to be highly accurate in the case of Bourdon tube pressure gauge. Bourdon tube pressure gauge lo
ఎక్కువ యాక్యురసీ అనేది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎన్ ఎర్రర్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ ది స్పిండిల్ బేరింగ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ లాస్ట్ మోషన్. ఎర్రర్ అనేది ఏమన్నా స్పిండిల్లో డెవలప్ అయితే అది దాని యొక్క మోషన్ వల్ల ఏర్పాటైన ఎర్రర్ అనేది చెప్తున్నాడు. ఓకేనా. We consider a cross section of the outer edge will have a large surface than the inner portion. The tube walls will have a thickness between 0.01 and 0.05 inches. సో థిక్నెస్ ఆఫ్ ది ట్యూబ్ ఎంతో చెప్తున్నాడు. ఆ బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది, 0.01 ఇంచెస్ టు 0.05 ఇంచెస్ వరకు ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. That is the construction of the board and tube pressure gauge. And what is the working of the board and tube pressure gauge? The applied pressure acts on the inner walls of the board and tube pressure gauge. సో ప్రెషర్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుందని చెప్తున్నాడు. ప్రెషర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో ప్రెషర్ అనేది ఇక్కడ అప్లై అయినప్పుడు ఈ సాకెట్ నుంచి ఇక్కడ ఫ్లూయిడ్ అనేది పాస్ అయ్యి ఈ ట్యూబ్ ని ఎక్స్పాండ్ అనేది చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో డ్యూ టు అప్లైడ్ ప్రెషర్ the board and tube tends to change in cross section and elliptical to circular. This tends to straighten the board and tube casing displacement of the free end of the board and tube. As the free end of the board and tube is connected to a link section pinion arrangement, the displacement is amplified and converted to a rotary motion of the pinion. So already ఇందాక చెప్పాం కదా. సో అది స్లైడ్ అవుతుంది. ఆ స్లైడింగ్ మోషన్ నుంచి ఒక అడ్జస్టబుల్ లింక్ ద్వారా దానికి పివట్ అనేది అరేంజ్ చేసి అక్కడి నుంచి ఒక రోటరీ మోషన్ గా కన్వర్ట్ చేయడానికి ఒక పినియన్ సెటప్ అనేది అరేంజ్ చేశాడు. ఎందుకంటే స్లైడింగ్ మోషన్ నుంచి మనం తీసుకున్న స్కేల్ కానీ మనం తీసుకున్న బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది సర్క్యులర్ గా తీసుకున్నాం మనం అరేంజ్మెంట్ అనేది. సో స్కేల్ కూడా సర్క్యులర్ గా ఉంది కాబట్టి నాకు ప్రెషర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ లోనే చూపించాలి కాబట్టి సో అక్కడ నేను స్లైడ్ అవుతున్న మోషన్ ని సర్క్యులర్ మోషన్ గా కన్వర్ట్ చేసుకున్నాను బై యూజింగ్ డిఫరెంట్ మెకానిజమ్స్. ఓకేనా. అడ్జస్టబుల్ లింక్ అలానే పివట్ సెక్టార్ యూస్ చేసి రోటరీ మోషన్ లో కన్వర్ట్ చేశాను అనమాట. As the pinion rotates, it makes the pointer to assume a new position on a pressure calibrated scale to indicate the applied pressure directly. As the pinion rotates, pinion అనేది rotate అయినప్పుడు it makes the pointer to assume a new position. Pointer అనేది కూడా మూవ్ అవుతుంది, ఒక న్యూ పొజిషన్ ని పిక్ చేస్తుంది on a pressure calibrated scale to indicate the applied pressure directly. సో దాని మీద ఒక క్యాలిబ్రేటెడ్ స్కేల్ అనేది పెట్టామని చెప్తున్నాడు. క్యాలిబ్రేటెడ్ స్కేల్ అనేది ప్లేస్ చేసాము. ఆ క్యాలిబ్రేటెడ్ స్కేల్లో డైరెక్ట్ గా మనకి అక్కడ ఎంత ప్రెషర్ డెవలప్ అయిందో క్యాలిబ్రేటెడ్ స్కేల్ ద్వారా మనం ప్రెషర్ అనేది మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. దట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హెలికల్ బోర్డ్ అండ్ గేజ్? హెలికల్ బోర్డ్ అండ్ గేజ్ అనేది ఎలా ఉంటుంది? సేమ్ సెటప్ ఉంటుంది. సో అక్కడ సి టైప్ బదులు హెలికల్ షేప్ అనేది ఉంటుంది అనమాట. హెలికల్ ఈస్ ద బోర్డ్ అండ్ ట్యూబ్ wound in the form of helix. It allows the tip movement to be converted to a circular motion by installing a central shaft inside the helix along its axis and connecting it to the tip. The tip movement becomes a circular motion of the shaft. Helical is also a board and tube wound form of helix. హెలిక్స్ షేప్ లో ఉంటుందని చెప్తున్నాడు ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది. ఓకేనా. సో బోర్డ్ అండ్ ట్యూబ్ లో ఇందాక మనం చూసింది సి టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్, ఇక్కడ వచ్చేసరికి హెలిక్స్ టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్. ఇట్ అలౌస్ ది టిప్ మూవ్మెంట్ టు బి కన్వర్టెడ్ టు ఏ సర్క్యులర్ మోషన్. లాస్ట్ టిప్ మోషన్ ఏం చేస్తుందంటే సర్క్యులర్ మోషన్ గా కన్వర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. బై ఇన్స్టాలింగ్ ఏ సెంట్రల్ షాఫ్ట్ ఇన్సైడ్ ది హెలిక్స్. ఈ హెలిక్స్ షేప్ కి లోపల సైడ్ ఇన్సైడ్ నా ఏం చేసామంటే ఒక సెంట్రల్ షాఫ్ట్ అనేది అరేంజ్ చేసామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది టిప్. ద టిప్ మూవ్మెంట్ బికమ్ ఏ సర్క్యులర్ మోషన్ ఆఫ్ ది షాఫ్ట్. దానికి ఒక ఎండ్ లో ఒక షాఫ్ట్ ఎండ్ లో ఒక టిప్ అనేది కనెక్ట్ చేసాము. అది ఏం చేస్తుందంటే సర్క్యులర్ మోషన్ గా కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే స్పైరల్ బోర్డ్ అండ్ ట్యూబ్. This spiral board and tube is made by winding a partially flattened metal tube into a spiral having several turns. It produces a greater tip movement with a C-bend board and tube. It is mainly used in low pressure applications in figure. సో ఇక్కడ చూడండి మనం ఇందాక తీసుకున్నది సి టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్ అనమాట. కానీ ఇక్కడ బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది స్పైరల్ షేప్ లో ఉన్న బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది తీసుకున్నాము. వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు
ద సోర్స్ ఆఫ్ ది ప్రెషర్. సో ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక ఎండ్ ని కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఎండ్ ఈస్ కనెక్టెడ్, ద అదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు టిప్. దట్ టిప్ ఈస్ కనెక్టెడ్ త్రూ పినియన్ అండ్ పాయింటర్. సో అది నెక్స్ట్ ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఒక టిప్ కి కనెక్ట్ చేసాం. ఆ టిప్ అనేది ఒక పినియన్ కి కనెక్ట్ చేసాం. ఆ పినియన్ కి ఒక పాయింటర్ అనేది కనెక్ట్ చేసాము. ఆ పాయింటర్ అనేది మనకి అక్కడ ఎంత ప్రెషర్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ లో ప్రెషర్ అప్లికేషన్స్. స్పైరల్ బోర్డాన్ ట్యూబ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. సో స్పైరల్ బోర్డాన్ ట్యూబ్ అనేది అసలు ఎలా ఉంటది ఏందనేది మీకు చూపిస్తున్నాడు. You can see the what are the different parts in the spiral Bourdon tube. There is pointer, scale, spiral tube, and pressure. Okay, these are the different parts in the spiral Bourdon tube. And next one we can I will show one video. I will show one video about this Bourdon tube pressure gauge and helix Bourdon tube and spiral Bourdon tube. What is the working, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏందనేది I will show one video. All of you observe what is the process and how to work this Bourdon tube pressure gauge అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అక్కడ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాడు. సో ఫ్లూయిడ్ అనేది పాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని లోపల ఉన్న సి టైప్ బోర్డాన్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ లోపలికి ఆ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. సో ఆ ఫ్లూయిడ్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లోతో పాస్ అవుతుంది. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది అక్కడ డెవలప్ అయింది అనమాట. సో అక్కడ డెవలప్ అయిన ప్రెషర్ కి ఏమవుతుందంటే, సో ఆ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అలా ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి ఒక ఎండ్ అనేది సీల్ చేసి ఉంచాము. ఆ సీల్డ్ ఎండ్ కి అడ్జస్టబుల్ లింక్ అనేది ఒకటి అరేంజ్ చేసాము. అడ్జస్టబుల్ లింక్ కి ఒక సెక్టార్ అనేది కనెక్ట్ చేసాము. ఆ సెక్టార్ అనేది పినియన్ కి కనెక్ట్ చేసాము. ఆ పినియన్ అనేది ఒక పాయింటర్ కి ప్లేస్ చేసి ఉంది. ఆటోమేటిక్ గా సి టైప్ ప్రెషర్ అనేది అప్లై అయినప్పుడు ఫ్లూయిడ్ పాస్ అయినప్పుడు ఆ సి టైప్ బోర్డాన్ ట్యూబ్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో అలా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు అడ్జస్టబుల్ లింక్ అనేది మూవ్ అయ్యి సెక్టార్ ని మూవ్ చేస్తూ ఆ సెక్టార్ అనేది పినియన్ ని రొటేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా దాంట్లో ఎంత ప్రెషర్ ఉందో మనకి డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది సి టైప్ బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ వన్స్. సో ఇది వర్కింగ్ అమ్మా సి టైప్ బోర్డాన్ ట్యూబ్ యొక్క వర్కింగ్. అది సి టైప్ బోర్డాన్ ట్యూబ్. అది వచ్చేసి 0.01 నుంచి 0.05 ఇంచెస్ వరకు ఉంటుంది దాని డయామీటర్ అనేది. సో ఒక ఎండ్ ని సీల్ చేశాడు, ఒక ఎండ్ వచ్చేసి ఆ పైప్ కి కనెక్ట్ చేశాడు. సో అక్కడ అడ్జస్టబుల్ లింక్, సెక్టారు, పినియన్ కి పాయింటర్ కనెక్ట్ చేసి ఉంది చూడండి. సో ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. ఫ్లూయిడ్ అనేది పాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సి టైప్ బోర్డాన్ ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అనేది అయ్యింది. సో అలా ఎక్స్పాండ్ అయ్యి ఆ అడ్జస్టబుల్ లింక్ అనేది మూవ్ అయ్యి ఆ సెక్టార్ ని మూవ్ చేసి పినియన్ ని రొటేట్ చేస్తుంది. ఓకేనా.
సో అలా ఆ బోర్డ్ సి టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది ఆపరేట్ అయ్యి ఆ స్కేల్లో సర్క్యులర్ మోషన్ లో స్కేల్ అనేది క్యాలిబ్రేటెడ్ స్కేల్ అనేది పెట్టాడు. సో ఆ క్యాలిబ్రేటెడ్ స్కేల్ ద్వారా మనం ప్రెషర్ అనేది మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హెలిక్స్ అండ్ స్పైరల్ కూడా చూద్దాం. ఇది సి టైపు, అదిగో స్పైరల్ టైపు, ఇది వచ్చేసి స్పైరల్ టైప్ అమ్మ. ఇది వచ్చేసి స్పైరల్ టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. ఇది వచ్చేసి హెలిక్స్ షేప్ లో ఉన్న బోర్డ్ అండ్ ట్యూబ్ అనమాట. ఓకేనా. సో ఈ స్పైరల్ టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్ అలానే హెలిక్స్ టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో ఎక్స్పాన్షన్ అనేది ఇలా జరుగుతుంది దేంట్లో అయినా, సి టైప్ లో అయినా. అంటే ప్రెషర్ అనేది దానికి ఆ ఫ్లూయిడ్ లో ఉన్న సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లో అనేది ఉంటుంది కదా, ఆ ఫ్లో అనేది దీనికి తగిలినప్పుడు సో ఆ ఫ్లోకి ఏమవుతుందంటే ఇది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. అది సి టైప్ కావచ్చు, లేదంటే స్పైరల్ టైప్ కావచ్చు, హెలిక్స్ షేప్ కావచ్చు. ఇలా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇలా ఎక్స్పాండ్ అయ్యి దానికి కనెక్ట్ చేసి ఉన్న పాయింటర్ అనేది మూవ్ అయ్యి అక్కడ ప్రెషర్ ఎంత ఉందో చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఇది సి టైపు. ఇది స్పైరల్ టైప్ అమ్మా, స్పైరల్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. సో ఈ స్పైరల్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ లో సో ఇక్కడ ప్రెషర్ అనేది మనకి అప్లై అయినప్పుడు ఈ ప్రెషర్కి ఏమవుతుందంటే ఈ సెకండ్ ఎండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే టోటల్ స్పైరల్ బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి దానికి కనెక్ట్ చేసి ఉన్న పాయింటర్ ని మూవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో అలా పాయింటర్ అనేది మూవ్ అయ్యి అక్కడ మనకి ఎంత ప్రెషర్ ఉంది అనేది చూపిస్తాడనమాట. నెక్స్ట్ అలానే హెలికల్ స్ప్రింగ్ షేప్ లో ఉన్న బోర్డ్ అండ్ ట్యూబ్ అనేది ఎలా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందో చూపిస్తున్నాడు. హెలికల్ ఎక్స్పాన్షన్ ఎలా అవుతుందో చూపిస్తున్నాడు. ప్రెషర్ అనేది అప్లై అయింది, ప్రెషర్ అనేది అప్లై అయినప్పుడు ఎక్స్పాన్షన్ అనేది జరిగి ఆ పాయింటర్ ని మూవ్ చేస్తుంది. ఓకేనా. సో దట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది C type board and tube pressure gauge and spiral board and tube pressure gauge and helix board and tube pressure gauge. So these are the three different types of board and gauges in the measurement of pressure. And next one, what is standard board and tube pressure gauge and board and tube pressure gauges with increased corrosion resistance suitably for liquid or gaseous media which are not highly viscous or crystalline copper alloys. The measuring range covers 0.6 to 1000 bar. సో స్టాండర్డ్ బోర్డ్ అండ్ ట్యూబ్స్ అనేవి 0.6 నుంచి 1000 బార్ వరకు మెజర్ చేయగలవు. అలానే బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెజరైజ్డ్ గేజెస్ ఇంక్రీజ్డ్ కరోజన్, అంటే దాని కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్డ్ కరోజన్ రెసిస్టెన్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ దే ఆర్ సూటబుల్లీ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ప్రెజర్స్ 1 to 7000 బార్ వరకు ఇలాంటి టైప్ ఆఫ్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ అనేవి యూస్ చేస్తారని చెప్తున్నాడు. అలానే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, దీస్ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ గివ్ యాక్యురేట్ రిజల్ట్స్. ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెజర్ గేజెస్ అనేవి మనం ప్రెషర్ ని మెజర్ చేయడానికి యూస్ చేసినప్పుడు యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి మనకి ఇస్తాయి అని చెప్తున్నాడు. బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ ద కాస్ట్ ఈజ్ లో అండ్ ద బోర్డ్ అండ్ ట్యూబ్ ఆర్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్. అలానే బోర్డ్ అండ్ ట్యూబ్ ని కూడా చాలా సింపుల్ గా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దే కెన్ బి మోడిఫైడ్ టు గివ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్స్ ని కూడా మోడిఫై చేయొచ్చు ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ ని యూస్ చేసి అని చెప్తున్నాడు. దే ఆర్ సేఫ్ ఈవెన్ ఫర్ హై ప్రెషర్ మెజర్మెంట్. ఇది చాలా సేఫ్ హై ప్రెషర్ ని మెజర్ చేయడానికి అని చెప్తున్నాడు. యాక్యురసీ ఈజ్ హై ఎస్పెషల్లీ అట్ హై ప్రెషర్స్. యాక్యురసీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. డిసడ్వాంటేజెస్, రెస్పాన్స్ స్లోలీ, కాకపోతే కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుందని చెప్తున్నాడు. సబ్జెక్టెడ్ టు
hysteresis and they are sensitive to shocks and vibrations. షాక్స్ అనే కానీ లేదంటే వైబ్రేషన్స్ అప్లై అయినప్పుడు సో రీడింగ్ అనేది కొంచెం మారుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫ్రీ ఎండ్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ట్యూబ్ ఇస్ లో, ఇట్ కెన్ నాట్ బి ప్రెసిషన్ మెజర్మెంట్. ఇవి డిసడ్వాంటేజెస్. అప్లికేషన్స్ వచ్చేసరికి గేజ్ మేడ్ స్టెయిన్లెస్ స్టీల్ బి అప్లైడ్ అప్లికేషన్స్ రిక్వైర్ హైలీ ప్యూరిటీ లెవెల్స్ డ్యూ టు హయ్యర్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నాడు. ఫుడ్ పంప్ టు ఇండికేట్ ప్రెషర్ డెవలప్డ్ ద బోర్డ్ అండ్ ట్యూబ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎనలాగ్ ప్రెషర్ మీటర్. దాంట్లో ఎనలాగ్ ప్రెషర్ మీటర్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అసలు ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ని అసలు ఎందుకు యూజ్ చేస్తారు? మెషిన్ అండ్ ప్లాంట్ ఇంజనీరింగ్లో, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఏరోస్పేస్లో, ఆటోమోటివ్, మెడికల్, జనరల్ ఇండస్ట్రీస్ అన్నిట్లో ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ వాట్ ఈస్ రీకాలిబ్రేషన్, వెంటింగ్ ప్రొసీజర్స్ అండ్ కరెక్ట్ స్టోరేజ్. సో క్యాలిబ్రేషన్ అంటే ఆ రీడింగ్ అనేది మనకి ఎర్రర్స్ అంటే సమ్ డిఫ్లెక్షన్స్ అనేది చూపిస్తూ ఉన్నప్పుడు, అంటే కరెక్ట్ యాక్యురేట్ మెజర్మెంట్ అనేది చూపించకుండా డిఫ్లెక్షన్స్ అనేది చూపిస్తున్నప్పుడు అలా యాక్యురేట్ మెజర్మెంట్ అనేది చేయడానికి క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అనేది చేస్తాం. అంటే మాన్యువల్గా వాల్యూస్ అనే వాటిని ఎంటర్ చేస్తూ దాన్ని మాన్యువల్గా వాల్యూస్ అనేవి ఎంటర్ చేసి మళ్ళీ జీరో కండిషన్కి తీసుకొచ్చి నార్మల్ పొజిషన్లో మళ్ళీ కరెక్ట్గా యాక్యురసీ మెయింటైన్ చేయడానికి యూస్ చేసే ప్రొసీజర్నే క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అంటారు. ఓకేనా, రీకాలిబ్రేషన్ ఏ ప్రెషర్ గేజ్ విల్ ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది కాంపోనెంట్ బై జీరోయింగ్ ది పాయింటర్. సో పాయింటర్ని కరెక్ట్గా జీరో దగ్గర ప్లేస్ చేయడాన్నే రీకాలిబ్రేషన్ అంటారు అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. సో ఇక్కడ చూడండి, బ్లాక్ ట్రయాంగిల్ ఫుల్ స్కేల్ లోడబుల్, నో బ్లాక్ ట్రయాంగిల్ నాన్ ఫుల్ స్కేల్ లోడబుల్. సో ఇక్కడ బ్లాక్ ట్రయాంగిల్ అనేది కరెక్ట్గా ఫుల్ స్కేల్, అంటే క్యాలిబ్రేషన్ ముందు క్యాలిబ్రేషన్ తర్వాత, లేదంటే మనకి ఆటోమేటిక్గా న్యూ బోర్డ్ అండ్ ప్రెషర్ గేజెస్ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. కొన్ని క్యాలిబ్రేషన్ డేట్ దాటిపోతే ఆటోమేటిక్గా కొంచెం ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్.